నీకేమైనా పిచ్చా? ఎంత ధైర్యం ఉంటే ఈ మార్కెట్ కి ఆ వైట్ కార్డ్ ని చైర్మన్ చేస్తావురా? ఈ మార్కెట్ నాదే. ఈ మార్కెట్ ఎక్కడ షిఫ్ట్ అవ్వాలో నేను చెప్తానురా. అలాంటిది ముష్టి 10% కమిషన్ నువ్వు ఇస్తావురా? నీకు ఇంకొకటి తెలుసా? నేను చంపుతాను కూడా. ఆ వైట్ కార్డ్ ని చెప్పేద్దాం అనుకున్నాను. వాడు పోతే నువ్వు ఇంకొకటి తెస్తావు. అందుకే నిన్ను చంపేస్తాను. నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను. నన్ను వదిలేయ్. మార్కెట్ యార్డ్ నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేస్తాను. వద్దు, నా మాట విను. నీకు ఒక కూతురు, నాకు ఒక కొడుకు. వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం, మన ఇద్దరం కలిసిపోదాం. నువ్వేం చెప్తే అది చేస్తా నేను. నా మాట విను, నన్ను ఏం చెయ్యొద్దు. రేయ్, నా రెండో అవతారం చూసి ఈ కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళలో నువ్వే ఫస్ట్. ఆర్డర్ రాసుకో. ఇదిగో, ఏ నోటుతో వాడి చైర్మన్ అని అందరి ముందు చెప్పావో అదే నోటుతో వాడు కాదని నువ్వే చెప్పాలి. ఆర్డర్ రాసుకో. చూడు వైట్, నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను చైర్మన్ చేయటానికి హైకమాండ్ ఒప్పుకోవట్లేదయ్యా. అదేంటి? అడిగానయ్యా, నువ్వు కుర్రాడివి, అనుభవం తక్కువ కదా అంటున్నారు. పోనీ ఓ పంచి పార్టీలో చేరి కొంచెం ఎదుగు, తర్వాత నేను చూసుకుంటానుగా. అబ్బా, నువ్వు చైర్మన్ అవటానికి నేను గ్యారంటీ. నిన్న చైర్మన్ గా అనౌన్స్ చేసి ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ఇప్పుడు చైర్మన్ కాదంటారా? మీ పాలిటిక్స్ ఇక్కడ చూపిస్తారా? వైట్ ని చైర్మన్ కాదంటే ఇక్కడ ప్రాణ త్యాగాలు చేస్తాం. చూడండి అయ్యా, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి అయ్యా, ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి అయ్యా. చైర్మన్ గా వైట్ కి మాట ఇచ్చి ఇప్పుడు కాదంటారయ్యా. ఏంటి నిన్నిచ్చిన మాట? అందుకే మీ రాజకీయ నాయకులు 2 నాలుగులు ఉన్నాయనేది. బాబు, ఇప్పుడు అసలు చైర్మన్ గా వైట్ కాకపోతే ఇక్కడ ఎవరున్నారని? ఎవరు? మీరే. నన్నా? అంటే పార్టీ అధిష్టానం అలా నిర్ణయం తీసుకుంది, మనం ఏం చేయగలం చెప్పండి. అది తప్పయ్యా, నేను ముందే చెప్పేశాను కదా నన్ను వదిలేయమని. మళ్ళీ నన్ను లాగుతున్నారేంటి? అలాగే అదిలేండి. అక్కడ చూడు, వైట్ చిన్న పిల్లోడు చైర్మన్ అయ్యారని రాత్రంతా ఎన్ని కలలు కనుంటాడు. అయ్యా, మాటగా చెప్తున్నానయ్యా. ఇప్పుడు సడన్ గా చైర్మన్ కాదంటే ఎలా? నేనైతే అన్ని చూసిన వాడిని లైట్ గా తీసుకుంటాను. పాప మాట ఎలా తీసుకుంటాడు? తప్పయ్యా. తప్పెట్లా అవుద్దండి? మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని పెడితే తప్పు అవుతుంది. జనం అంతా మీరు కావాలని కోరుకుంటున్నారు. ఏమయ్యా? అది వాళ్ళ ప్రేమ అయినా. నేను తప్పుకుంటానయ్యా, నేను తప్పుకుంటాను. వైటు, నువ్వు ఆగు. ఒక్క రోజుకే మనకి ఇలా ఉంటే 20 ఏళ్ళు పదవిలో ఉన్నాయన్ని సడన్ గా తీసేస్తే పాపం నైట్ టైం నిద్రపట్టు ఉంటుందా? అలా కాదు బాబు, ఊరికే మాట వరుసగా అంటున్నాను. అయినా అయ్యగారే మళ్ళీ మనకు చైర్మన్ గా వస్తారంటే మనం కాదంటావా? అంతే కదా? అందరికీ సంతోషమే కదా? అలా కాదు బాబు, నా మాట విను. ఇంకేది కాదు బాబు, తమ్ముడు చెప్పేశాడు కదా, మీరు వెళ్ళండి. పదండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి బాబు. ప్రేమిస్తారు ఏంటి మీరందరూ? దేవుడు అయ్యా. అబ్బా, అయ్యా ఒక్క నిమిషం. అయ్యా 10 ఏళ్ళుగా అక్కడ వ్యాపారం చేస్తున్నాను. లాభం లేకుండా ఏ రోజు తిరిగెళ్ళలేదు. ఒకవేళ ఇప్పుడు వెళ్తే నష్టంతో వెళ్ళిన మొట్టమొదటి రోజు ఇదే అవుతుంది. ఇప్పుడు ఈ 10 వదిలేస్తే మీకు లాభం, ఈయనకి లాభం, మార్కెట్ అందరికీ లాభం. కానీ కాబట్టి నాకు కూడా ఒక చిన్న లాభాన్ని వేసేస్తే నేను సంతోషపడతాను. ఏం కావాలి నాన్న? 10 లక్షల డబ్బులు కావాలా? 10 షాపులు కావాలా? నేను ఏర్పాటు చేస్తా. షాపులు గిప్లు మనకెందుకు బంగారం? మరి ఆయన కూతురు నుంచి పెళ్లి చేయమని చెప్పండి. అదేంటి వైట్ అలా అడిగావు? అదేంటి బాబాయ్ నువ్వు అలా అడుగుతున్నావు? ఇదే ఒక 5 నిమిషాల క్రితం చైర్మన్ పదవి నా చేతిలో ఉన్నప్పుడు అడుగుంటే ఎవరికి తప్పనిపించేది కాదు కదా. ఇప్పుడు అర్థమైందా నేనే వదులుకున్నాను? అయినా ఆయన కూతురిని పెళ్లి చేసిన అర్హత నాకు లేదని మీకు అనిపిస్తే చెప్పండి, ఇందులోంచి కూడా తప్పుకుంటా. అయ్యా, వైట్ మంచోడు, సమర్థుడు. కానీ ఇది మీ కూతురు విషయం కాబట్టి మీరే నిర్ణయించాలి. వామ్మో, నిన్నే
ఏదో అమెరికా పెళ్లి కొడుకు అన్నారు, ఇప్పుడు పెళ్లి కొడుకు మారిపోయాడు అంటున్నారు. అతను ఎవరో ఏంటో నాకు చూపించక్కర్లేదు. కోసి పిచ్చి మొహం నేను చూపించేదే ఉంటే ఊరంతా కట్అవుట్ పెట్టారుగా, నువ్వే చూడు. ప్రామిస్ చేసావుగా? పది చెప్తాం, అందులో 6 అబద్ధాలు 4 నిజాలు ఉంటాయి. శాండీ పాప వైట్ అంతే, ముందు ముందు తెలుస్తుందిలే. అయ్యా ఆదికేశవులు గారు ఇలా దయచేయండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పచమో వదంతే తానో వంతే అయ్యా అబ్బాయి తల్లిదండ్రులను పిలవండి. పంతులు గారు మనకి ఎవరు లేరండి, లేరా? కానీ తండ్రి లాంటి వాడు ఒకడు ఉన్నాడు. మరైతే వారినే పిలవండి. పౌరం, అది కాదండి, ఇన్నాళ్ళు పార్ట్నర్ మాత్రమే అనుకున్నాను, ఇప్పుడు ఏకంగా ఫాదర్ ని చేసేసాడు. ఇదిగో ఇది ఆడోకు, తీసుకో. ఊరుకో పౌరం, తీసుకో. మార్కెట్ కోసం అమ్మాయిని వదులుకున్నావు, ఇప్పుడేమో మన చుట్టూ ఆడి చేతిలో ఉంది. నలుగురు మధ్య మాటిచ్చాను కాబట్టి ఇలా ఇరుక్కున్నాను. ఈ పెళ్లి జరగదు. నాకు మార్కెట్ కావాలి, నా కూతురు కావాలి. బయట మార్కెట్ సంపాదిస్తానని చెప్పి ఒక అమ్మాయిని సంపాదిస్తావా? ఈ అమ్మాయి కోసం మార్కెట్ వదిలేస్తావా? నీకు అలా అర్థమైందా పౌరం? నాకు అమ్మాయి కావాలి, మార్కెట్ కావాలి, కానీ ప్రస్తుతానికి మావయ్య నాకు గ్రూప్ ఫోటో కావాలి. ఈడెవడ్రా కవిత కట్అవుట్ కట్టేశాడు? శాండీ బ్రాకెట్ లో సంధ్య. నా షాపుకి వచ్చావు, నా చూపుకి నచ్చావు, నీ కైపుతో నన్ను దంచావు, ఆపై నీ ప్రేమలోకి దించావు. పైగా ఇది కూడా పోస్టర్ వేసేసాడా? నా పరువు తీసేస్తున్నాడు వీడు. అమ్మో, పోస్టర్ వేసాడంటే ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. ఇదిగో ఏమాయ్ అమ్మాయి. శాండీ పాప ఈసారి ఇదిగో, కవిత అమ్మాయి. నచ్చిందా? ఓయ్, ఎంత పెద్ద పోస్టర్ వేసి నీ రియాక్షన్ కోసం చూస్తుంటే నువ్వేంటి మొహం కవర్ చేసి వెళ్ళిపోతున్నావు? ఎలా చూపించమంటావయ్యా? ఎలా చూపించమంటావు? నీలాంటి వాడిని ప్రేమిస్తున్నానని చెప్పడమే నా వల్ల కాదని చెప్పానా? అలాంటిది ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని ఊరంతా చెప్పాలా? కరెక్ట్ గా ప్లాన్ చేసి మా నాన్నని పడగొట్టావు కదా? పడగొట్టాను పాప, ఎట్రా కలర్ గా పడగొప్ప. నీ అంకమా? మీ బాబాయ్ ఉన్న ఫిగర్ అసహ్యంగా పడగొట్టడానికి. నేను మా నాన్నలో కాదు. అందుకే నచ్చావు. ఏంటల్లుడు, అమ్మాయిని చూడ్డానికి వచ్చావా? రమ్మా, ఎక్కు. ఓయ్ ఎట్రా, నిన్నే ఎట్రా వచ్చి బండి ఎక్కు. చూడు నాన్న. ఏం లేదు మాయా, తన గురించి సరిగ్గా తెలుసుకోకుండానే ఎంగేజ్మెంట్ చేస్తావు. పెళ్ళవక ముందు కాస్తనే తెలుసుకోవాలి కదా. నువ్వేనా చెప్పు. అమ్మా అల్లుడే కదా, ఎళ్ళు పర్వాలేదు, ఎక్కు. దా, ఆయనకి బోల్డ్ పనులు ఉంటాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? లవ్ చేసుకోవడానికి. తీసుకోండి, ఇతను నన్ను ఎక్కడెక్కడికో రమ్మని పిలుస్తున్నాడు. ఏడిపిస్తున్నావా? నమస్తే సార్, మాకు మొన్న ఎంగేజ్మెంట్ అయింది. మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందా? మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పుకోండి. రేపు 5ంటికి రెడీగా ఉండు, అక్కడికే వెళ్దాం. నాకేం తెలియదు, వదిలేండి సార్. దొరికిందా? లేదు సార్ వెతుకుతున్నాం సార్. సార్ దొరికింది సార్. 20 ఏళ్ల క్రితం 32 మందిని అతి దారుణంగా చంపాడు వీడు. దాంట్లో నా కుటుంబం మొత్తం ఉంది. వీడి కోసమే ఈ పోస్ట్ లోకి వచ్చాను, ఈ ఊళ్ళోకి వచ్చాను. వాడు చచ్చిపోయాడు కదా సార్. నీకు తెలుసా? వాడు చచ్చిపోతే వాడి కుటుంబంలో ఎవరో ఒకరు ఉండుంటారు కదా, ఉంటారు కదా. వదలను, ఎవరిని వదలను. అబ్బా, అయ్యో ఏమైంది నీకు? పెద్ద చిన్న లేకుండా. అత్తయ్య మీకేమైనా దెబ్బ తగిలిందా? ఎందుకే రుసరుసలు? నోర్ముయ్, నువ్వు నోర్ముయ్, నాకు మండిపోతుంది. నీకేమైంది? అమెరికా మొగుడు కోసం ఎన్నో కలలు కొన్నారు. మార్కెట్ లో మాస్ గడికి ఇచ్చిన ఎంగేజ్మెంట్ చేసేసారు. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఎక్కడెక్కడికో పిలుస్తున్నాడా? వాడిని పిలు. అరే, అతనంటే వయసులో చిన్నోడు, నువ్వు బాడీని బాగా పెంచావుగా, బుద్ధుడు దక్కర్లా చెప్పచ్చుగా అతనికి. ముందు ఇతను చెప్పాలి బుద్ధి. ఇద్దరు కలిసి టార్చర్ చేస్తున్నారు.
నువ్వు సిగ్గుపడకు. నువ్వు సిగ్గుపడితే నాకు చిరాకు. అలా మాట్లాడుతావేంటి శాండీ పాప? ఎలాగో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని మా వాడు అరే ఎంగేజ్మెంట్ అయిపోతే ఏమైనా చేయొచ్చా? అదే నా ప్రశ్న. ఏం చేయకూడదా? ఇది నా ప్రశ్న. ఏం చెయ్యాలి? అదే నా ప్రశ్న. ఇలా అడిగారు, బాగుంది. బామ్మ, మీకు తాతగారికి ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది? 6 నెలలు వచ్చుంటుంది. అబ్బబ్బబ్బా, 6 నెలలు దొరికిందా? ఈ గ్యాప్ లో ఏం చేశారు? ఏం చేస్తావు? నేను ఇంట్లో తొక్కుడు బిల్లు ఆడుకున్నాను, ఆయన ఏమో ఆడుకున్నాడో తెలియదు. బా, కలిసి గేమ్స్ ఏం ప్లాన్ చేయలేదా? ఏం చేస్తావు? మా ఊర్లోనే ఉన్నాను, ఆయన ఊర్లో ఆయన ఉన్నారు. అంటే డైరెక్ట్ గా పెళ్ళప్పుడే కలిసారా? అయ్యో నేను తల ఉంచుకొని ఉన్నానయ్యా బాబు, నేను ఎక్కడ చూసా. అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ లోనే? ఫస్ట్ నైట్ ఏముంటాయా బాబు, అప్పుడు దీపాలే లేవు, చీకట్లో ఏం కనపడుతుంది? ఏం చేసావు ఛీ. బాబు, నాకే తెలీదు. లైఫ్ లో చాలా మిస్ అయిపోయారు బామ్మ. మిస్ అయ్యానా? ఏం మిస్ అయ్యానయ్యా? ఐస్ చల్లగా ఉన్నప్పుడు, వయసు వేడిగా ఉన్నప్పుడే రుచి చూడమన్నారు పెద్దలు. అవునా? ఆ, ఏ ముసల్దానా, అతను నిన్ను మాయ చేస్తున్నాడు. ఇదిగో ఇలా డిస్టర్బ్ చేస్తే నేను చెప్పను. అబ్బా నువ్వు నోరు మూసుకోవే, ఏదో బాగా చెప్తున్నాడుగా, చెప్పని నువ్వు చెప్పు బాబు. నువ్వు ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో ఉన్న గ్యాప్ లో అసలు ఎంత ప్లాన్ చేయొచ్చు తెలుసా? ఏం చెయ్యాలి? టిఫనా? స్వీటా? అబ్బో ఫుల్ మీల్సా? ఒళ్ళంతా జలధరించిపోతుంది బాబు. బాగుంది కదా? చాలా బాగుంది. అయితే రేపు పిలిచిన ప్లేస్ కి రమ్మని చెప్పండి. వెళ్ళవే. ఏ ఆ?